ఈ చిన్న వీడియో ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం. సరిగ్గా 38 సంవత్సరాల క్రితం నేను 10వ తరగతి పరీక్షలు రాశాను. ఆ సంవత్సరం నా జీవితం మారిపోయింది. ఎలాగో చెప్తాను, చివరిదాకా వినండి. మా అమ్మ చదువుకోలేదు. 2వ తరగతిలోనే చదువు ఆపేసింది. వాళ్ళ నాన్న అంటే మా తాతయ్య ఇంకా బడికి పంపలేదు మా అమ్మని. ఆ రోజుల్లో చదువు గురించి, దాని ప్రాముఖ్యత గురించి చెప్పే వాళ్ళు గాని, చదువు కోసం ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు గాని ఎక్కువ మంది, ఎక్కువ సంవత్సరం ఉండేవి కావు. మా అమ్మ గొప్పతనం ఏంటంటే చదువు లేకపోయినా సరే విపరీతమైన ఇష్టం చదువు అంటే. మమ్మల్ని చాలా కష్టపడి చదివించింది. చిన్న కిరాణా కొట్టు నడిపేది, పుల్లలు కొట్టేది, అమ్మేది, ఇడ్లీలు అట్లు వేసేది, చాలా చాలా కష్టపడేది. ఒకటే చెప్పేది, నాన్న నాకు చదువు లేకపోవడం వల్ల నేను చాలా నష్టపోయాను జీవితంలో, చాలా అవమానాలు పడ్డాను, నరకం చూశాను. కాబట్టి ముందు నువ్వు బాగా చదువుకొని ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలకి చదువునివ్వు. ఏ ఆడపిల్ల కూడా చదువు ఆగిపోకూడదు. చదువు లేకపోతే జీవితం లేదు, ఎక్కడ కూడా గౌరవం ఉండదు, చివరికి సొంత ఇంట్లో కూడా గౌరవం ఉండదు. ఎప్పుడు ఇదే పదే పదే చెప్పేది. మా ఊళ్ళో కిరాణా కొట్టు వరాలమ్మ అంటే మా అమ్మ ఒక రోల్ మోడల్. తనకు చదువు లేకపోయినా సరే, ఇంట్లో భర్త అంత సహకరించకపోయినా సరే, ఇద్దరు పిల్లల్ని విద్యావంతులు చేసింది. మా అమ్మ ఆలోచనల స్ఫూర్తి, నా మీద తను పెట్టుకున్న నమ్మకం, మా ఉపాధ్యాయుల ప్రోత్సాహం అన్నింటి వల్ల కూడా నేను కూడా చాలా కష్టపడి చదువుకున్నాను, చాలా శ్రద్ధ పెట్టాను. ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో మాత్రం చదువు ఎంత కసిగా పట్టుదలగా చదివానంటే 10th ఇంటర్ స్టేట్ ర్యాంక్స్ వచ్చేలా, ఎంసెట్ లో 483 ర్యాంక్ వచ్చేలా. అప్పటికే మరలా ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదువు ఆగిపోయే పరిస్థితి వస్తే మా ఊరి వాళ్ళు, మా ఉపాధ్యాయులు, ముఖ్యంగా నేను అమ్మ అని పిలుచుకునే మా హిందీ టీచర్ విజయ మేడం గారు, అలాగే ఒక సంస్థ వాళ్ళు, వీళ్ళందరి సహకారంతో మళ్ళీ చదువు పట్టాలెక్కింది. పట్టుదల ఇంకా పెరిగింది. ఎంత పెరిగిందంటే ఏలేశ్వరం లాంటి ఒక చిన్న గ్రామం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగిగా అమెరికాలో ఉద్యోగం సంపాదించే స్థాయి వరకు చాలా కష్టపడ్డా. చదువు తప్ప వేరే ధ్యాసే ఉండేది కదా నాకు. ఇక ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత 38 సంవత్సరాల తర్వాత ఈ రోజు పడాలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీలాంటి కొన్ని వేల మంది పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి స్కాలర్షిప్స్ రూపంలో చదువుని ఇవ్వగలుగుతున్నాం, భవిష్యత్తు చూపించగలుగుతున్నాం. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. చదువుకి, కేవలం చదువుకి మాత్రమే ఉన్న అద్భుతమైన శక్తి. మీకోసం ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది కష్టపడుతున్నారు. తల్లిదండ్రులు మాత్రమే కాదు, ముఖ్యంగా ఉపాధ్యాయులు మిగతా క్లాసెస్ కన్నా 10వ తరగతి పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రతి సబ్జెక్టు పాస్ అవ్వాలి, మంచి పర్సంటేజ్ రావాలి, IIIT సీట్లు రావాలి. వీటి కోసం ఇంచుమించు సంవత్సరం అంతా అధికారులతో కలిసి విపరీతం కష్టపడుతున్నారు. అందరికీ ఒక రకమైన భయం, బెంగ. ఈ మెయిన్ జంక్షన్ లో సరిగ్గా అసలు చదువు, అసలు కెరియర్, అసలు జీవితం మొదలయ్యే ఈ దశలో మీరు ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో, ఎక్కడ తప్పడుగు వేస్తారో, ఎక్కడ మీ ప్రయాణం ఆగిపోతుందని ఒక రకమైన భయం ఉంటుంది. ఎలాంటి స్వార్థం లేని భయం అది, కంగారు, దడ. ఆ శబ్దాలు కనుక మీకు వినపడితే, ఆ రోజు నాకు మా అమ్మ గుండె చప్పుడు నాకు వినపడినట్టు అవి మీరు వినగలిగితే, నాలాగా మీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఒక్కసారి ఈ 10వ తరగతి మెట్టు జాగ్రత్తగా దాటేశారంటే ఆ తర్వాత ప్రయాణం మీకే అర్థమైపోతుంది. ఇంకెవరు చెప్పక్కర్లే. మీ ఇంట్లో ఇటువంటి ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోయినా మీ పై చదువులకి పడాలా చారిటబుల్ ట్రస్ట్ లాంటి సంస్థలు, దాతలు చాలా మంది ఉన్నారు. మనీ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, మనీ ఈజ్ నెవర్ ఏ ప్రాబ్లం. కాబట్టి ఈ కొద్ది రోజులు పూర్తి ఏకాగ్రతతో మనసు పెట్టి పూర్తిగా చదవండి. కేవలం పుస్తకాలతో, మీ టీచర్స్ తో మాత్రమే ఉండండి. వేడి జోలికి వెళ్ళొద్దు. ఆల్ ద వెరీ బెస్ట్. సూర్యప్రసాద్, పడాలా చారిటబుల్ ట్రస్ట్, కాకినాడ. థ్యాంక్ యూ.